హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి ఇవాల్టి మన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్లో ఇంట్లోకి సరుకులు తెచ్చుకోగా మిగిలిన ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయకుండా మనకి ఇంట్లోకి యూజ్ అయ్యే విధంగా ఒక ఐడియాతో మేము ముందుకు వచ్చాము. మా ఐడియా వినాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీ లైక్స్, షేర్స్, వ్యూసే మాకిచ్చే చిన్న సపోర్ట్. వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీలో ఎంతమందికి ఇంట్రెస్టింగ్గా అనిపించిందో, అలాగే యూస్ఫుల్గా అనిపించిందో, మీ రివ్యూని మీకేమనిపించిందో అది నాకు కామెంట్లో తెలియచేయండి. ముందుగా నేనైతే ప్లాస్టిక్ కవర్స్ అన్నింటినీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక కవర్ని తీసుకొని ఈ విధంగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా అరేంజ్ చేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని కూడా హాఫ్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కవర్ని 2 ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన దాన్ని హాఫ్గా కట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా ఓపెన్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలాగే మిగతా కవర్స్ అన్నింటినీ కూడా నీట్గా అరేంజ్ చేసుకొని ఫోల్డ్ చేసి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా మీ ఇంట్లో ఎన్ని వేస్ట్ కవర్స్ ఉంటే ఈ విధంగా చేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంతకీ మేమేం చేస్తున్నామని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు కదా, మరి వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ప్రాసెస్ అనేది నిదానంగా చూసి మీరు ట్రై చేయండి. ఈ విధంగా ఒకదానికొకటి అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న కవర్స్ అన్నింటినీ కూడా అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఒక ఎడ్జ్లో ఏమో సేఫ్టీ పిన్ని సెట్ చేసుకోవాలి. మరో ఎడ్జ్లో ఏమో ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సేఫ్టీ పిన్ పెట్టిన ఎడ్జ్ని ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మేము ఎలా అయితే చూపిస్తున్నామో అదే విధంగా అల్లుకోవాలి. ఇలా ఒక రౌండ్ మొత్తం చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు క్లియర్గా చూసి ట్రై చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది అండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఈ విధంగా ఒక రౌండ్ మొత్తం చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎడ్జ్లో ఉన్న గ్యాప్స్ మధ్యలో నుంచి సేఫ్టీ పిన్ని తీసుకొని వచ్చి అల్లుకోవాలి. ఇదిగో చూడండి, ఇక్కడ మేము ఎలా అయితే అల్లుతున్నామో ఆ విధంగా అల్లుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న కవర్స్ ఎన్నైతే ఉన్నాయో అదే విధంగా చూపించిన విధంగా అల్లుకుంటూ రావాలి.
చూడండి, ఇదే విధంగా అల్లుకునే కొద్దీ దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మన దగ్గర ఎన్ని కవర్స్ ఉంటే దీని సైజ్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం చూడండి, ఈ విధంగా ఈ సైజులో వచ్చిందండి మాకు. మేమైతే చిన్న సైజ్ చేసాము. మీకు కావాలంటే ఇంకొన్ని కవర్స్ని యాడ్ చేసుకొని పెద్ద సైజ్గా చేసుకొని డోర్ మ్యాట్స్గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. దీన్నే మేము బుట్టలాగా కూడా చేసి ఈ విధంగా కాస్త సెంటర్లో బెండ్ చేసి మధ్యలో బొమ్మని పెట్టాము. ఇలా ఈ సైజులో చేసుకున్న దాన్ని మేమైతే కిచెన్లో కూరగిన్నెలు పెట్టుకోవడానికి కానీ, లేదంటే డైనింగ్ టేబుల్ పైన కూరగిన్నెలు పెట్టుకోవడానికి కానీ, ఇంకా కాఫీ కప్ పెట్టుకోవడానికి కానీ, ఏదైనా టేబుల్ పైన అలా పెట్టేసి డెకరేటింగ్గా ఉంచడానికి కానీ, ఇంకా షోకేస్ సెల్ఫ్లో పెట్టుకోవడానికి కానీ, ఇంకా ఫ్లవర్ వాజులు పెట్టుకోవడానికి కానీ చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. దీన్నే మీరు ఇంకొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే ఇంకొన్ని కవర్స్ యాడ్ చేసుకొని దాన్నే మీరు
బాత్రూమ్ దగ్గర డోర్ మ్యాట్స్గా కానీ లేదు అంటే వాకిల్ దగ్గర మ్యాట్ లాగా కానీ యూస్ చేయొచ్చు అనమాట. ఏంటండి మీలో ఎంతమందికి నచ్చింది ఈ ఐడియా? అలా యూస్ఫుల్గా ఉంది కదా. వేస్ట్గా పడేసే ప్లాస్టిక్ కవర్స్తో ఇలా బ్యూటిఫుల్గా చేసుకొని ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు, చాలా విధాలుగా వాడుకోవచ్చండి. ఇలా కొత్త కొత్త ఐడియాస్తో మన లైఫ్ స్టైల్లో వేస్టేజ్గా పడేసే వాటితో ఇలా అందంగా చేసుకుంటే ఎంత బాగున్నాయో కదండి. ఎంతమందికి ఈ వీడియో ఇంప్రెసివ్గా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో, అలాగే ఎంతమంది ఇలా ట్రై చేయాలనిపించిందో, ట్రై చేశారో కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరికి కూడా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నచ్చిన వారందరూ లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకిచ్చే చిన్న సపోర్ట్. ఇలా మీరిచ్చే సపోర్టింగ్తో మన ఛానల్ని గ్రోత్ చేసుకోవాలని ఆశిస్తూ మరో కొత్త ఐడియాతో కలుద్దాం.